హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజ్ ట్యూబ్. మామిడి తోటలో మా ఫ్రెండ్స్తో కలిసి ఈరోజు పిక్నిక్ అయితే వచ్చాము. ఇవాళ మేము చికెను మరియు బిర్యానీ రైస్ అయితే వండబోతున్నాం. రండి, మా సరదా పిక్నిక్లో మీరు కూడా పాల్గొనండి. ఇదే ఫ్రెండ్స్ మామిడి తోట, మా ఫ్రెండ్ వాళ్ళది. చూడండి, వాటర్ ఫ్లో కూడా బాగుంది. చాలా ఆహ్లాదకరంగా, చాలా చల్లగా అయితే ఉంది ఈ మామిడి తోట. సూపర్గా ఉంది. అది ఎగ్స్ కళాయిలో వేసాం. ఫస్ట్ ఎగ్స్ రెడీ ఫ్రెండ్స్. గుడ్లు మావాడు ఒలుసురా అంటే గుడ్డుని బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటా ఉన్నాడు వీడైతే. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మొదటగా అయితే బిర్యానీ రైస్ అయితే చేస్తున్నాము. మావాడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2.5 కిలో బాస్మతి రైస్ తీసి వేశాడు. దాన్ని అయితే బాగా క్లీన్ చేస్తున్నాడు. కూర్చొని అయితే బాగా క్లీన్ చేస్తున్నాడు వీడు. ఈ ట్యాప్ అయితే ఈ తోటలో మా కోసమే పెట్టినట్టున్నారు. బాగుంది. ఈ దవరాన్ని అయితే ఇద్దరు కలిపి దీన్ని అయితే ఉంచుతున్నారు. ఎంత హాస్యం అనుకోవాలి ఇది. మళ్ళీ నవ్వుతున్నారు చూడండి వీళ్ళైతే. తర్వాత బిర్యానీలోకి కావాల్సినవన్నీ కొత్తిమీర, పుదీనా, టమోటా, ఆనియన్స్ అన్నీ తీసుకొని నీట్గా అయితే కట్ చేసుకున్నాము. దబరాన్ని పెట్టేసి దాంట్లో అయితే నూనె అయితే వేసాము. ఇప్పుడు మామిడి వేస్తున్నాడు. తర్వాత ఆనియన్స్ వేసి నీట్గా బాగా ద్వారగా ఏం చేసాము. బాగా అయితే కలబెడతా ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. తర్వాత చెక్క, లవంగాలు, టమోటా, ఆనియన్స్, మిర్చి అన్నీ వేసి బాగా నీట్గా అయితే బాగా వేయించాము. బాగా ఫ్రై చేసాము దీని అయితే. తర్వాత వాటర్ని అయితే యాడ్ చేయాలి. మేమైతే యాడ్ చేసేసాము. ఈ వాటర్ని బాగా ఉడికించే వరకు అయితే మూత పెట్టేసాము మేమైతే. అంతే ఫ్రెండ్స్, ఇంకా బిర్యానీ అయిపోయినట్టే నాకు తెలిసి. బాగుంది, టేస్ట్ చేయి ఉన్నాడు. మావాడైతే కమ్మగా ఉంది అని అంటున్నాడు. అయితే సూపర్గా ఉంది అని చెప్పాడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పొగలైతే వస్తున్నాయి. ఇప్పుడు బియ్యం యాడ్ చేయాలి ఫ్రెండ్స్. బియ్యం యాడ్ చేసేసాం ఫ్రెండ్స్. ఇంకా అయిపోయినట్టే బిర్యానీ. వీనైతే మళ్ళీ ఇంకోసారి టేస్ట్ చేయమన్నాము. వీడైతే చేయని కూడా తినేటట్టున్నారు చూడండి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ కొత్తిమీర ఒక ప్లేట్లో తీసుకొని ఇలా కట్ చేసాము. ఇది దేనికంటే బిర్యానీ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. దబరా దించేసాము. ఆ రైస్ పైన అయితే మనం కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే నీట్గా చల్లాము. బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీనిపైన అయితే అగ్గి వేయాలా, మేము ఏకంగా మంట వేసేసాం. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం అయితే మేము ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాము. మా వాడైతే 8 కిలోలు చికెన్ తీసుకున్నాడు. ఈ చికెన్ తీసుకొని బాగా వాటర్లో బాగా క్లీన్ చేసి తర్వాత నీట్గా ఒక బౌల్లో వేసేసాడు ఫ్రెండ్స్ వీడైతే. అంటే నీట్గా వాటర్ లేకోకుండా దాన్ని పిండేసి నీట్గా అయితే ఒక బౌల్లో వేసేసాడు. చూడండి, ఒక కళాయిలో నూనె వేసి తర్వాత దాంట్లో అయితే చికెన్ వేసాము ఫ్రై కోసం. చూడండి, అబ్బా వచ్చాడు ఫ్రెండ్స్ హెడ్ కుక్. వీడే ఫ్రెండ్స్, అంతా కర్త కర్మ క్రియ అంతా వీడేను. బాగుంది లేరా అని చెప్పేసి వాడికి గంట అయితే ఇచ్చేసాడు ఫ్రెండ్స్. మావాడు రే తీపోయి నువ్వు అని వాడి దగ్గర గంట తీసుకున్నాడు ఫ్రెండ్స్ వీడైతే. మా శ్యామ్ అయితే నీట్గా కూర్చొని దాన్ని బాగా వేపుతున్నాడు ఫ్రెండ్స్. దాన్ని వేపేసి తర్వాత అయితే వాటర్ అయితే యాడ్ చేసాము. వాటరు, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసాము. తర్వాత కొద్దిగా పసుపు తక్కువైతే కొద్దిగా పసుపు వేసేసాము. పసుపు వేసి కొద్దిగా బాగా ఫ్రై చేసి దాన్ని అయితే మూత పెట్టేసాము. మేమైతే మూత పెట్టేసాము కొద్దిసేపు. తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ వేసేసి కొత్తిమీర వేసేసాము మేమైతే. వేసేసి ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. అంతే, ఫ్రై అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే చికెన్ కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే బిర్యానీలోకి కర్రీ. దీంట్లో అయితే టమోటా, ఎర్రగడ్డ అన్నీ వేసి బాగా మళ్ళీ చికెన్ వేసేసి బాగా కలదిప్పాము ఫ్రెండ్స్. మూత పెట్టేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీనికి ఇంకా మసాలా ఒకటే యాడ్ చేయాలా. ఆల్రెడీ వీడు వేస్తున్నాడు, చికెన్ మసాలా వేస్తున్నాడు ప్రజెంట్ అయితే వీడు. చూడండి ఫ్రెండ్స్, పొగలు వస్తున్నాయి. ఎలా ఉంటుందో టేస్ట్ లాస్ట్కి చూడాలా ఫైనల్గా. తర్వాత గరం మసాలా కూడా వేసాడు. గరం మసాలా వేసేసి బాగా నీట్గా ఇంకా కొద్దిగా వేస్తున్నాడు. పెప్పర్ పౌడర్ వేస్తున్నాడు వీడైతే. పెప్పర్ పౌడర్ వేసేసాడు. అంతే ఫ్రెండ్స్, ఇంకా చికెన్ కర్రీ కూడా అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా వంటలన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. మా వాళ్ళందరం కలిసి గ్రూప్లో కూర్చున్నాము. కూల్ డ్రింక్స్ అన్నీ తీసుకొని అన్నీ ఇంకా తినడమే ఇంకా ఆలస్యం. వీడైతే అందరినీ కవర్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి, మా బుద్ధుడు అయితే సిగ్గుపడుతున్నాడు. వీడైతే చూడండి ఫ్రెండ్స్. అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంటికి పోయి దవరాలు తోముకోవాలా. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఎక్కడైనా పిక్నిక్ వెళ్ళింటే కింద కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.